చాలా బాగా కట్టారే. దివ్యమైన నీ చేతులతో క్లబ్ ఓపెన్ చేశావు. అదే చేత్తో ఒక్క ఆటాడి బోణి కొట్టి వెళ్ళావంటే నీ తమ్ముళ్లకు జయం, మాకు శుభం. ఇది కరెక్ట్. వద్దు మావా, పేకాట మానేసి చాలా ఏళ్ళైంది. పైగా ఆడనని చెప్పి తమ్ముడికి మాటిచ్చాను కూడా. అదేంటి బ్రదర్, పేకాట్లో కింగ్వి, రమ్మీలో విదేశాల్లో ప్రైజ్లు కొట్టుకొచ్చావు. నీ అస్తవాసి మంచిది కదా అని ఆడమంటుంటే ఇలా అంటావేంటి బ్రదర్? అంతేలే, ఎంతైనా సవత్తల్లి బిడ్డలమేగా. ఆ తేడా బాగా చూపించావు. చచ్చా, అంత మాట అనకండి. మనందరం ఒక తండ్రి బిడ్డలం. చక్కని మాట. దాటకుండా ఒక్క ఆట పట్టు. ధర్మారావు గారు, మీ చేయి మంచిది, ఒక ఆట ఆడండి. ఒక ఆట ఆడండి. ఒక ఆడన్నా హలో, ప్రారంభోత్సవానికని ఆహ్వానించి నా చెయ్యి మంచిదని బ్రతిమలాడితే ఏదో ఒక ఆటే కదా అని మొదలుపెట్టాను. సరదాగా మొదలైన ఆట జూదంగా మారింది. శభాషల్లుడు, ఏళ్లు గడిచినా నీ చేతి వాటానికి చేటు లేదని నిరూపించావు. ఇక నేను వెళ్ళొస్తాను. ఇంతమంది పందాలుగా వస్తున్నారు, వాళ్ళందరినీ నిరుత్సాహపరిచి వెళ్ళటం మంచిది కాదన్న గారు. ఒక్కాట సరే కానివ్వండి. వాళ్లలో వాళ్లే పందాలు పై పందాలు అంటూ వేలల్లో ఉండే ఆటను లక్షల్లోకి పెంచారు. మళ్ళీ అన్నగారే గెలిచారు. వంశం పౌరుషం అంటూ నన్ను రెచ్చగొట్టారు. 10 మంది ముందు పంతానికి పోయి నన్ను నేనే మర్చిపోయాను. నాది 10 లక్షలు. 20. నా పందెం 25 లక్షలు. 35 లక్షలు. సరే 35. 50. పందింగాయటకి ఇంకేముంది, అన్నీ అయిపోయినట్టేగా. అలా అన్నకు సార్వభౌమ తాతల నాటి ప్యాలెస్ కోర్టు మనల్ని కాదని సొంతం చేసుకుంది, ఇంకా మిగిలే ఉంది. దాన్ని ఒడ్డి జోదమాడతాడే తప్ప పౌరుషం లేకుండా వెళ్ళిపో. అప్పిప్పించమంటావా? ఓడిపోయానని వెళ్ళిపోతావా? నా ఆస్తి డబ్బు, చివరకు మా వంశ ప్రతిష్టకు నిదర్శనంగా ఉన్న ఎస్టేట్ ప్యాలెస్ ను కూడా పనంగా పెట్టాను. టీ కాగితాలు. అల్లుడు అర్జునరావు, మీ అన్నయ్యను మోసం చేసి వ్రాయించుకోలేదయ్యా. పేకాటలో పోటీ పడి ఆడి ఓడిపోయాడు. ఇది కరెక్ట్. అన్నయ్యని మోసం చేసి మా ఆస్తిని కాజేస్తారా? మిమ్మల్ని పోలీసులకి పట్టిస్తాను. కళ్యాణ్, అర్జునరావు, అన్యాయంగా మా కళ్యాణ్ చంపేశావు కదా. నాకేం తెలీదు. కళ్యాణ్ అన్యాయంగా చంపేశాడు అన్న, చూడండి. ఆ హత్య ఎవరు చేశారో నిజంగా నాకు తెలియదు బావా. దొంగ సాక్ష్యాలు సృష్టించి మా ఆస్తిని కాచేయటమే కాకుండా మా ఇద్దరిని జైలు పాలు చేశారు. అసలు ఇదంతా ఆ సార్వభౌమరావు కుళ్ళాయప్ప కలిసి పన్నిన కుట్ర. సార్వభౌమరావు ఇంత దుర్మార్గాన్ని గుడికట్టాడా? నా శిష్యుడని చెప్పుకుంటూ మన వాళ్ళకి ఎంత ద్రోహం చేస్తాడు. చూస్తాను. ఏ చేతులతో వాడి రాజకీయ జీవితాన్ని, వ్యాపార జీవితాన్ని ఆశీర్వదించాను, అదే చేతులతో వాడి సర్వనాశనం చేస్తాను. ఎవరి అంట చూసుకుని వాళ్ళు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో కూడా తెలుసుకోండి. వీళ్లతో పాటు వాళ్ళకు కూడా బాగా బుద్ధి చెప్పిరండి. ఎక్కడ నా అల్లుడు రాజేష్, వారిని కూడా నాతో తీసుకెళ్తాను. వద్దనయ్య గారు, మీరు తిరిగి వచ్చే వరకు ఈ విషయం రాజేష్కి తెలియకుండా ఉండడమే మంచిది. అవునన్నయ్య, వాడు అసలే ఆవేశపరుడు. అలాగే చెల్లమ్మా, నేను వెంటనే బయలుదేరి సార్వభౌమారి దగ్గరికి వెళ్తాను. చేసిన తప్పు ఒప్పుకుని పెట్టిన కేసు వెనక్కి తీసుకున్నాడా సరే, లేదా వాడికి తగిన శాస్తి చేసి మన వాడిని విడిపించుకొస్తాను.